హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము శ్రీనగర్ నుంచి టువర్డ్స్ చండీగఢ్ వెళ్తున్నామని లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. సో మేము ఎండ్ ఆఫ్ ది చండీగఢ్ వరకు లాట్ ఆఫ్ రెయిన్స్ అండ్ రోడ్స్ చూస్తున్నారు కదా, ఓవరాల్ స్లోగానే వెళ్తున్నాం అండ్ ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. మేము చండీగఢ్లో స్టాప్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ డే కసోలీకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది కూడా నేను ఈ బ్లాగ్లో కవర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓవరాల్ మొత్తం రైనీగానే ఉంది, క్లౌడీగా ఉంది. మేము కిందకి చండీగఢ్కి వెళ్ళిన తర్వాత దెర్ వాజ్ అ హ్యూజ్ స్నోఫాల్ అండ్ హ్యూజ్ ట్రాఫిక్ జామ్, బట్ లక్కీలీ మేము అప్పుడు ఎస్కేప్ అయిపోయాం. లెట్ మీ టెల్ యూ దిస్, కసోలీ అనేది కసోల్ కాదు, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ స్నో అలాంటిది ఏం లేదు. కసోలీ అనేది ఒక హిల్ స్టేషన్ అండ్ అక్కడ కొంచెం యూరోపియన్ స్టైల్ అండ్ బ్రిటిష్ వాళ్ళు అక్కడ నివసించారని హిస్టరీ చెప్తుంది. సో ఇదే కసోలీ ఘాట్. ఇది మొత్తం ఓవరాల్ 100 కిలోమీటర్స్ వరకు మనకి ఇలాంటి రోడ్డే ఉన్నాయి. ఈ ఘాట్ సెక్షన్ కూడా ఇట్స్ ఇన్ సింగిల్ లేన్ అండ్ మనకు సేఫ్టీ ఇది కూడా ఏం లేదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ అట్ ద హిల్ టాప్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రిసార్ట్స్ చాలా బాగానే ఉన్నాయి, వెల్ ఎస్టాబ్లిష్డ్. బట్ క్రౌడ్ అయితే మనకు చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ రేరెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ ఎంజాయ్ పీస్ అండ్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్. సో మేము వెళ్ళినప్పుడు చుట్టూ ఫాగ్ అండ్ లైట్ రెయిన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోడ్ అయితే నేను చెప్పాలనుకుంటే చాలా డేంజరస్ రోడ్ అనే చెప్పాలి. రాక్స్ అన్నీ పడుతున్నాయి. సో మేము జాగ్రత్తగా చూసుకుంటూ పై వరకు వెళ్ళాం అండ్ చాలా దగ్గర అయితే రోడ్ కూడా కొంచెం బ్లాక్ అయింది అండ్ వీ హ్యావ్ టు స్టెప్ డౌన్ అండ్ రిమూవ్ దట్ రాక్స్ యాజ్ వెల్. సో ఓవరాల్గా చూడొచ్చు, మొత్తం ఫుల్ 0 డిగ్రీ ఫాగ్ ఉంది అండ్ వీ కాంట్ సీ ద వెహికల్స్ విత్ ఇన్ లైక్ ఒక 10 మీటర్స్ దూరంలో ఉండే కార్స్ కానీ వెహికల్స్ కూడా మాకు కనిపించలేదు. అందుకే మేము చాలా స్లోగా జర్నీ చేసుకుంటూ వెళ్ళాం. సో మేము వెళ్ళేటప్పుడు రిసార్ట్ బుకింగ్ ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ లైక్ క్యాజువల్గా వెళ్ళిపోయాం. మళ్ళీ తర్వాత వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఎ బిట్. ఐ థింక్ అది హాలిడే సీజన్ కాబట్టి కొంచెం బిజీగానే ఉన్నింది, బట్ స్టిల్ క్రౌడ్ అయితే ఇంతే. సో దిస్ ఈస్ ద మార్కెట్ ప్లేస్. సో అక్కడ జనరల్గా మార్కెట్ అంటే ధర్మశాల అండ్ అదర్ హిల్ స్టేషన్లో ఎలాగైతే మార్కెట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న షాప్స్ అండ్ దోస్ స్వెటర్స్ కానీ అలాంటివి అమ్ముతున్నారు. ఇది ఓవరాల్ చిన్న టౌన్, ఇది చిన్న హిల్ స్టేషన్ ఒక టౌన్. సో టెక్నికల్గా ఇక్కడ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ మొత్తం గ్రీన్ ఫారెస్ట్. ఇది డ్రోన్ ఫుటేజ్, ఇది డిఫరెంట్ హోటల్స్ మేము స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి ఫుటేజ్ అనమాట. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఇక్కడ దగ్గరలో మీరు చూడొచ్చు పారాగ్లైడింగ్ కోచింగ్ స్కూల్ ఉంది. మేబీ ఇఫ్ టైం పర్మిట్స్ నెక్స్ట్ టైం మనం అక్కడ కూడా వెళ్ళి ట్రై చేద్దాం టు లెర్న్ పారాగ్లైడింగ్. బట్ ఓవరాల్ ఇదే అనమాట వ్యూ. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది టౌన్ అండ్ మీరు చూడొచ్చు మొత్తం మౌంటైన్స్ అన్నీ చుట్టుపక్కల ఎంత బాగున్నాయి. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ నాట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ ద మౌంటైన్. సో అది ఇంకా అంత ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ మిగిలిన కింద వరకు అయితే రోడ్స్ మీరు చూడొచ్చు. మొత్తం నేషనల్ హైవే కూడా చాలా నీట్గా ఉంది. సో ఇదే డ్రోన్ ఫుటేజ్, చూసి ఎంజాయ్ చేయండి. సో మేము అక్కడే ఉన్న ఒక గుడ్ రెస్టారెంట్ లైక్ యూరోపియన్ స్టైల్ రెస్టారెంట్లో తిన్నాం, చాలా బాగుంది. మీరు చూడొచ్చు, లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ ఓపెన్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. ఐ మీన్ పిజ్జా అండ్ పాస్తా అండ్ ఫ్యూ డ్రింక్స్ కూడా అలా చేశారు వాళ్ళు. సో ఓవరాల్ ఇది, లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.